అవునా, అయితే వెళ్ళి తీసుకొని రాపో. కనిపించిందా? మరి చేస్తా. ఓకే, చేయమంటావా? దీన్ని ఎట్లా చేస్తారో నీకు ఇప్పుడు చూపిస్తా, ఓకేనా? నీకు కావాలనా గులాబ్ జామ్? తింటావా? ఓకే, డన్. ఓకేనా? చేద్దామా మరి గులాబ్ జామ్? ఓకేనా? ఇది ఇలా వేసేసుకొని మనం గులాబ్ జామ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం, కొన్ని కొన్ని వేసుకొని కలుపుకుందాం, సరేనా? ఓకేనా? ఇప్పుడు కలుపుకుందాం ఇలా మంచిగా. నీకు గులాబ్ జామ్ అంటే ఇష్టమా? నీకు గులాబ్ జాములు ఇష్టమా? ఓకే, మరి చేస్తాం. ఇప్పుడు కొద్దిసేపు పిండిని నానబెట్టుకున్నాం, 10 minutes, ఓకేనా? ఇప్పుడు మనం చక్కెర పాకం తయారు చేసుకుందాం పిండి నానేలోపు, ఓకేనా? దీంతో పిండి ఒకటైందనుకో, ఇందులోకి మనం 2.5 చక్కెర వేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు పోద్దామా? వాటర్ తగినన్ని పోద్దాం దీంట్లో. ఈ నీళ్ళు ఈ గ్లాస్తో పోయి మరి. స్టవ్ వెలిగించి పెడదాం, పాకం తయారైపోతుంది, ఓకేనా? ఇప్పుడు ఉండలు తయారు చేసుకుందాం, ఓకేనా? నువ్వు తయారు చేస్తావా? ఇప్పుడు ఇవి వేయించుకోవడానికి నూనె వేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం ఇలా ఆయిల్ వేసుకొని ఉండలు తయారు చేసుకుందాం. వేసుకొని బాగా ఉండలు ప్రిపేర్ చేసుకుంటే మరి బాగా వీటన్నిటిని ఉండలు బాగా చేసేసుకొని, మీకు ఏమేమి అంత ఇష్టం అన్న? గులాబ్ జాము, సేమియా పాయసము, ఇంకా స్వీట్లలో ఓకే, అవి రెండు ఇష్టమా నీకు? ఐస్ బీట్ ఎంజా లేదని ఇట్లా చూసుకోవాలి, సరేనా? ఇప్పుడు వేయించుకుందాం గుళ్ళను, వీటిని. హాయ్ చెప్పు, హాయ్. ఇప్పుడు వేయించుకుందాం వీటిని. రేపు గులాబ్ జామ్ తింటావా? నీకు ఇష్టమా? మనము చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి, సరేనా? వీటిని ఇప్పుడు వీటిని ఈ కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక మనం పాకంలో వేసుకొని పాకంకు పట్టేసుకున్నాక గులాబ్ జాములు తినాలి, సరేనా? ఇప్పుడు వీటిని కూడా వేసేద్దాం మిగతాది, సరేనా?
ప్రణవి ప్రణవి ఇప్పుడు ఇందులోకి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారినాయి ఇందులోకి వేసుకుందాం. తర్వాత కలక్కాయలు వేసుకుందాం, కొంచెం వేసుకుందాంలే. ఇప్పుడు ఇది చల్లారినాక తిందాం, సరేనా? ఓకేనా? ఇంకా రా మరి. ఇప్పుడు గులాబ్ జాములు రెడీ అయినాయి, తిందామా మరి? ఓకే, వేస్తున్నా. నీకు ఇష్టమైన గులాబ్ జామ్ రెడీ. ఎలా ఉంది నాన్న? సూపర్ ఉందా? ఇంకా చెల్లికి కూడా తినిపి. బాగుందా? బాగుందా? సూపర్. వావ్.